భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చేతికొచ్చిన వరి, మక్క పంట నేలకొరగడంతో రైతులు బోరుమని విలపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షం దంచి కొడుతుంది. ఓదెల, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురవడంతో వరి, మక్క పంట నేలకొరిగింది. ఓదెల మండలం గూడేనికి చెందిన రైతుల పంట నేలమట్టమైంది. 4 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని చేస్తున్న రైతు మహేందర్ పంట నష్టపోయాడు. 80,000 రూపాయల పెట్టుబడి పెట్టారని అతను లపోదిపోమంటున్నాడు. జిల్లాలో పంట పూత దశలో కొంత నేలకొరగా మరికొంత కోత దశలో ఉండగా నష్టం జరిగింది. నా పేరు గోపిరెడ్డి మల్లేశం. మా గ్రామం వచ్చేసి గూడెం, మా మండలం ఓదెల. దాదాపు ఈ అకాల వర్షాల వల్ల విపరీతమైన వానలు కొట్టుట్ల ఈ పత్తి చేనులు ఒక్కొక్క ఎకరానికి 60 నుంచి 70,000 దాకా పెట్టుబడి పెట్టినాం. ఇది యూరియా బస్తాలకు 2-3 రోజులు పడిగాడుపులు కాచి మా కష్టం వ్యర్థమైంది. ఇది ఎట్టి పరిస్థితులైనా మా ఎమ్మెల్యే గారు, మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకుపోయి మాకు ఎంతో కొంత అయినా కానీ పెట్టుబడి మందమన్నా ఇప్పించగలరని మా యొక్క మనవి. ఈ వర్షానికి పూర్తి 3 ఎకరాల పొలం పూర్తి కంప్లీట్ నేలమట్టమైంది. వ్యవసాయ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీనిని సహకరించి కొంచెం రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటాను. నాకు గుంట భూమి ఉన్నది, ఇల్లాడు గుంట భూమి ఉన్నది, గుడిసే గడ్డి గుడిసే. నా కింద పథకం కూడా రాలేదు. అయ్యేలా 4 ఎకరాల భూమిని పట్టుకున్నా కౌలుకు. పాలు తాగే టైంలో ఈ పరిస్థితి అయింది. అయినా చేను మొత్తం పడిపోయింది. 4 ఎకరాలు. ఏదైనా ఉంటే మీరు దయచేసి నాకు ఏదైనా చేయగలరా అయ్యలారా? ఈ విపరీతమైన వర్షానికి చెట్లు మొత్తం ఇట్లా పడిపోయినాయి. వరి చేనులు అయినా ఇట్లనే పడిపోతున్నాయి. ఈ ఒక్కొక్క రైతు ఒక ఎకరానికల్లా ఒక 50,000 ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి చేసినా కూడా కనీసానికి ఒక 10,000, 20,000 కూడా ఇప్పుడు నోసుకోలేకపోతున్నాడు. ఈ నల్లగా మొత్తం ఇట్లా నల్లగా అయిపోయి కాయలు పగలకుండా పత్తి కూడా తెల్లదనం అనేది రాకుండా మొత్తం మురిగిపోతున్నాయి. ఈ చేళ్ళు చూసి ఇప్పుడు రైతులు గొడగొడ ఏడవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తం ఇట్లా ఒరిగిపోయినాయి. ఇవి లేచినా కూడా ఉండడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే రైతులు మొత్తం వర్షాలకు బాధపడే పరిస్థితి వచ్చింది, కానీ ఏం లాభం లేకుండా పోతుంది.